మూడవ అధ్యాయము కర్మయోగము 14వ శ్లోకము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. తాత్పర్యము: ప్రాణులన్నీయు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వివరణ: కర్మయోగమును అర్థం చేసుకునే ముందు భగవంతుడు సృష్టి చక్రాన్ని తెలుసుకోమని చెప్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం నుండే సమస్త జీవరాశి పుడుతుంది, జీవిస్తోంది. అంటే అన్నం తినడం చేత పోషింపబడిన తల్లిదండ్రుల శరీరం ద్వారానే మనము పుట్టాము. అన్నం తినకపోయి ఉంటే వారు జీవించి ఉండేవారు కాదు, మనం పుట్టి ఉండేవారము కాదు. ప్రాణో వా అన్నం శరీరమన్నాదం అధో అన్నైనైవ జీవంతి. ప్రాణాధారం అన్నం. మన శరీరమే అన్నం. అంటే మనం తిన్న ఆహారం ద్వారానే మన శరీరంలో రక్తం, మాంసం, శుక్ల మొదలైన సప్త ధాతువులు ఏర్పడ్డాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ జీవరాశి బ్రతకడానికి అన్నమే సహకరిస్తోంది. తదితర మంత్రాలలో తైత్తిరీయోపనిషత్ అన్నం యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తోంది. ఇక్కడ అన్నం అంటే కేవలం బియ్యం ఉడకబెట్టగా వచ్చిన పదార్థం అని అర్థం కాదు, ఆహారం అని అర్థం. అటువంటి అన్నంలో మనం దైవత్వాన్ని చూస్తాము. అన్నం యొక్క ఉత్పత్తి వర్షాధారము. సూర్యుని వేడి వలన భూమి మీద జలము బాష్పీకరణము చెందుతుంది. మేఘాలు ఏర్పడతాయి. వాటి మీదుగా చల్లని గాలి ప్రసరించినప్పుడు బాష్పము ద్రవీకరించి వర్షముగా కురుస్తుంది. రమారమి ఇది జలచక్రము. సూర్యదేవుని, జలదేవుని మరియు వాయుదేవుని సహాయముతో ఈ పని జరుగుతోంది. గతి తప్పకుండా ఇలా జరుగుతోంది అంటే ఎవరో చేస్తున్నారు అన్న మాటే కదా. ఒక కథ విందాం. ఒకసారి ఒక పుత్రుడు తన తండ్రికి తన తెలివితేటలు ప్రదర్శిస్తూ అంటాడు, ఈ సృష్టి నిర్మాణం ఏమీ అవలేదు, దీనిని ఎవరో నడిపిస్తున్నారనటం అబద్ధం. తండ్రి ఏమీ అనడు, నవ్వి ఊరుకుంటాడు. అతడు మంచి చిత్రకారుడు. ఒక చక్కటి చిత్రాన్ని గీసిన ఆ తండ్రి కొడుకు పడుకున్న తర్వాత అతని పక్కన పెడతారు. తెల్లవారి లేచేసరికి ఆ పిల్లవాడు ఆ చిత్రాన్ని చూస్తాడు. ఇది చాలా బాగుంది, మీరు వేశారా అని అడుగుతాడు. దానికి తండ్రి, దానంతటా అదే గీయబడి నీ పక్కకు వచ్చింది అని అంటాడు. దానికి కుమారుడు, దానంతటా అదే ఎలా గీయబడుతుంది, మీరే వేశారు అని అంటాడు. దానికి తండ్రి, ఈ జగత్తును సృష్టించిన అవసరం లేనట్లుగానే ఈ చిత్రాన్ని గీయనవసరం లేదు అని అంటాడు. అప్పుడు కుమారుడు ఈ సృష్టి నిర్మాణమునకు వెనుక ఏదో అద్భుత శక్తి ఉంది అని గ్రహిస్తాడు. అదే మనం కూడా తెలుసుకోవలసింది. మానవుల విహిత కర్మలు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు.